ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అయితే మా హౌసీ కిట్టి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి మాకు భీమవరంలో జాజు వరల్డ్ ఆఫ్ కిచెన్స్ అని చెప్పి చిన్నపాటి రెస్టారెంట్ స్టైల్ అండి. ఇది చిన్నపాటి కేఫ్ లాంటిదండి. ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చిన్న చిన్న స్టార్టర్స్ ఇలా ఉంటూ ఉంటాయండి. ఇక్కడ ఈరోజు కిట్టి అయితే ఇక్కడ అరేంజ్ చేశారు మా హౌస్. ఇక్కడైతే సిట్టింగ్ చాలా వెరైటీగా అరేంజ్ చేసి ఉంటుందండి. యాంబియన్స్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఉయ్యాల్లాగా, ఒకటి సైకిల్ లాగా, ఒక్కో స్టైల్లో అరేంజ్ చేసి ఉంటుందండి. సిట్టింగ్ అయితే మాత్రం నేను వెళ్ళేసరికి మా హోస్ట్ రకరకాల అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది వన్ ఆఫ్ ద హోస్ట్ రాధిక గారండి. ఈవిడ సమ్మర్ కదా అని సరదాగా మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం అరేంజ్ చేసి పెట్టారండి ఆవిడ. అలాగే ఇక్కడ శారీలో కనిపిస్తున్న ఆవిడ మరొక హోస్ట్ అండి, పద్మ గారండి. ఆవిడ వాళ్ళ అమ్మాయి కలిసి గేమ్స్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి రాధిక అండ్ పద్మ మా హోస్ట్లు. ఇవాళ వీళ్ళిద్దరూ ఒకే రకం శారీస్ కట్టుకుని సరదాగా అలా రెడీ అయ్యి వచ్చారండి. రాధిక గారైతే డిజైనర్ అండి. ఆవిడ శారీస్, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నిటికీ వర్క్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. చాలా బాగా చేయిస్తూ ఉంటారండి. భీమవరంలో చాలా మందికి ఆవిడ తెలుసు. గెస్ట్స్ అందరికీ వెల్కమ్ డ్రింక్గా బ్లూ మొజిటో డ్రింక్ని ఆర్డర్ చేశారండి వాళ్ళు. గెస్ట్లు అందరూ వచ్చేసరికి ఇంకా కొంచెం టైం పడుతుందని హోస్ట్లు ఇద్దరితో సరదాగా అందరం ఫోటోలు దిగుతూ ఉన్నామండి. ఇక్కడ బ్లూ కలర్ శారీలో కనిపిస్తున్న ఆవిడ కొత్తగా జాయిన్ అయ్యారండి. మరి మీరు కొత్తగా వచ్చారు కదా, ఇవాళే ఫస్ట్ స్టార్టింగ్. సరిత గారికి వెల్కమ్ చెప్తున్నారు మా హోస్ట్లు ఇద్దరు. ఓకే, మాకు రకరకాల హోటల్స్లో కిట్టీలు జరుగుతూ ఉంటాయండి. కానీ ఈ హోటల్లో మాత్రం ఇంతవరకు ఎవ్వరూ పెట్టలేదు. ఈ యాంబియన్స్ అంతా కొత్తగా ఉండి సరదాగా ఎంజాయ్ చేస్తామని ఇవాళ వీళ్ళు ఇలా అరేంజ్ చేశారు. ఈ కిట్టి పేరు వచ్చి స్పార్కిల్స్ కిట్టి అండి. పేరుకు తగ్గట్టుగానే ఇందులో ఉన్న లేడీస్ అందరూ స్పార్కిల్ అవుతూనే ఉంటారండి. ఈ కిట్టీలో అయితే అన్ని హౌసీ గేమ్సే ఆడుకుంటామండి, వేరే గేమ్స్ ఏమీ ఉండవు. ఇవాళ కిట్టి హోస్ట్లు అయినటువంటి రాధిక గారికి ఇద్దరు కోడళ్ళు, పద్మ గారికి వాళ్ళ చిన్నమ్మాయి, వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి కిట్టీలో గేమ్స్ అన్నీ కండక్ట్ చేయడానికి, వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి వచ్చారు. పద్మ గారు హోస్ట్ చేస్తున్న కిట్టి అయితే నాకు అస్సలు మిస్ అవ్వబుద్ధి కాదండి. ఎందుకంటే ఆవిడ హౌసీ కిట్టీలోకి అయితే హౌసీలు వెరైటీగా తీసుకొస్తూ ఉంటారు. అలాగే మామూలు కిట్టీలో అయితే గేమ్స్ అన్నీ చాలా వెరైటీగా ఆడిస్తూ ఉంటారు. అందరూ చెప్పండి, పర్లేదు. అయ్యి బాబోయ్ ఒక్కొక్కసారి ఒక్కో వెరైటీ చేసుకొస్తుంది. ఏది చాలా బాగున్నాయి. ఆ పర్స్ బాగుంది, ముద్దుగా. చిన్న పర్స్ చూపించింది చూసారా మా ఫ్రెండ్ అనిత అండి. కిట్టీకి ఒక్కోసారి ఒక్కో వెరైటీ పర్సులు తీసుకొస్తూ ఉంటుంది. జ్యువెలరీ కానీ అలా వెరైటీగా డ్రెస్అప్ అవుతూ ఉంటుంది. ఈ కిట్టీలో మాత్రం టైం అంటే టైం ప్రకారం గేమ్ స్టార్ట్ చేసేసుకోవాల్సిందేనండి. లేకపోతే ఇళ్ళకి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని పర్ఫెక్ట్గా టైం ప్రకారం ఆడుకుంటూ ఉంటాం. జనరల్గా అయితే 4 రకాల హౌసీలు ఆడుకుంటూ ఉంటామండి. ఇంకా ఆ హౌసీలు కాకుండా ఎక్స్ట్రా గేమ్స్ అనేవి హోస్ట్లు ఇష్టమండి. వాళ్ళకి ఇష్టమైతే పెడుతూ ఉంటారు, లేకపోతే లేదు. ఇది లక్కీ గేమ్ అన్నమాట. ఇప్పుడు నేను డై వేసినప్పుడు 4 పడింది అనుకో, మీ టికెట్ లో 4 ఉన్నవన్నీ కట్ చేసుకోవచ్చు. అంటే 43, 14 అలా సింగిల్ నెంబర్ 4 అన్ని కట్ చేస్తాను. నేను ఓన్లీ 2 టైమ్స్ వేస్తాను డై. అది తర్వాత మిగిలింది. ఓకే, డై వేస్తున్నాను. ఇక్కడ సెంటర్ కదా, సెంటర్ కదా. 3 ఉన్నవన్నీ కొట్టుకోవచ్చు. ఏ ఎందుకు గేమ్ ఏంటో అర్థమైంది కదండి. మాకందరికి తలా ఒక హౌసీ టికెట్ ఇచ్చారు. హోస్ట్లు 2 టైమ్స్ డైస్ రోల్ చేశారు. డైస్లో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి సంబంధించిన ప్రతి నెంబరు మన టికెట్లో స్ట్రైక్ చేసుకోవాలి. అలా హయ్యెస్ట్ ఎవరు స్ట్రైక్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్.
చెప్పు. త్రీ తోటి నెంబర్ 3 తోటి ఎన్ని కట్ చేసుకున్నారు హైయెస్ట్? ఇక్కడ ఇది ఇంకో వెల్కమ్ గేమ్ అండి. హోస్ట్ అందరికీ తలా ఒక స్లిప్ ఇస్తున్నారు. ప్రతి స్లిప్లో ఒక్కొక్క నెంబర్ వేసి ఉంది. అందరూ ర్యాండమ్గా తలా ఒక స్లిప్ తీసుకున్నాక హోస్ట్లు 2 నెంబర్స్ అనౌన్స్ చేశారు. ఆ నెంబర్స్ ఎవరికైతే వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ అని చెప్పారు. అది ఎందుకు అంటే హోస్ట్లు ఇద్దరు బర్త్డే డేట్స్ అంటండి. ఆ డేట్స్ ఎవరికైతే వస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్స్ట్రాగా గిఫ్ట్స్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు గిఫ్ట్? ఇది నా బర్త్డే ఆగస్ట్ బర్త్డే తనకి 8 వచ్చిందని గిఫ్ట్ ఇచ్చారు. ఒకటి సంధ్యాకి, ఒకటి శ్వేతకి గిఫ్ట్స్ వచ్చాయి. ఇక హౌసీ పార్ట్ వచ్చిందండి. హౌసీ పార్ట్గా మా అందరికీ ఈ పేపర్స్ అందరికీ ప్రింటెడ్ పేపర్స్ ఇచ్చారు. ఈ పేపర్స్ మీద రకరకాల క్వశ్చనీర్ రాసి ఉంచారండి. ఆ క్వశ్చనీర్ ఎలా ఉందంటే, నాకు ఇన్నేళ్లకు మ్యారేజ్ అయింది, నాకు ఇన్నేళ్ల వ్యక్తితో మ్యారేజ్ అయింది, అలాగే ఇంతమంది పిల్లలు, నేను రోజుకి ఇన్నిసార్లు స్నానం చేస్తాను అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారండి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నీ మనం 1 to 90 లోపు, అంటే మనకి హౌసీ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఆ 90 లోపు వచ్చే నెంబర్స్ మనం ఫిల్ చేయాలి. అలా కొన్ని క్వశ్చన్స్ అన్నీ రాసి ఉన్న వాటికి ఫస్ట్ 3 లైన్స్ అయిన వాళ్ళకి ఒక ప్రైజు, సెకండ్ 3 లైన్స్ అయిన వాళ్ళకి ఒక ప్రైజు, అలాగ థర్డ్ 3 లైన్స్, ఫోర్త్ 3 లైన్స్, అలా రకరకాలుగా గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ కనుక మనకి కంప్లీట్ అయితే అలా ఆ విధంగా అమౌంట్స్ రాసుకున్నారు. దానికి ప్రకారంగా అమౌంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దీనిలోనే అబవ్ హాఫ్, బిలో హాఫ్, ఫుల్ హౌసీలు కూడా. ఎవరికైతే వాళ్ళు చెప్పిన టార్గెట్ అయిందో వాళ్ళ చేత ఆ 3 లైన్స్ చదివించారండి సరదాగా. అలాగే ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మాకు స్నాక్స్గా ఐస్ క్రీము అండ్ పచ్చి జీడిపప్పు కూడా సర్వ్ చేశారు. అలాగే మాకు సెకండ్ వెల్కమ్ గేమ్ కూడా ఆడించారండి. మేము ఇవన్నీ తింటూనే ఆడేసాము. ఏంటంటే వాళ్ళు A to Z లోపు ఒక్కొక్క ఆల్ఫబెట్ పేరు చెప్పమన్నారు. ఆల్ఫబెట్ పేరు వాళ్ళ పిల్లల పేర్లతో మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారండి. అలాగే నేను చెప్పిన ఆల్ఫబెట్కి నాకు మా ఫ్రెండ్ లక్ష్మి గారు చెప్పారని ఆవిడకి ఇద్దరికి శారీస్ గిఫ్ట్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ అని చెప్పాను అనుకోండి, వాళ్ళ అబ్బాయి పేరు గౌతమ్ అయితే వాళ్ళకి గిఫ్ట్గా అనౌన్స్ చేశారు. ఇంక ఇక్కడ సెకండ్ హౌసీ ఆడుతున్నామండి. హోస్ట్లు కొన్ని కవర్స్ టేబుల్ మీద పెట్టారు. ఆ కవర్లో హౌసీ కాయిన్స్ 90 కాయిన్స్ కూడా డివిజన్ చేసేసి ఆ కవర్లలో పెట్టారు. ఒక్కొక్కరిని వచ్చి ఒక కవర్ సెలెక్ట్ చేసుకోమని అందులో ఉన్న కాయిన్స్ అనౌన్స్ చేయమన్నారు. మా అందరికీ తలా ఒక హౌసీ టికెట్ ఇచ్చారు. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ నెంబర్ ఉంటే వాళ్ళకి 10 రూపీస్ ఇచ్చారు. ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళ టికెట్లోనే వాళ్ళకి ఆ నెంబర్ తగిలినప్పుడు వాళ్ళకి 20 రూపీస్ ఇచ్చారు. అలా జరిగింది హౌసీ. నేను చూస్తున్నాను. తీసుకోనా ఏదైనా తీసుకున్నాం అంతే మన చాలా కాయిన్స్ వచ్చాయి. 3 ఒకసారి సంఖ్య చూడమా. 10 ఇచ్చేసేయండి. నాకు 3కి ఇక్కడ పెట్టవా దీప్తి? దీప్తి 3కి ఇక్కడ పెట్టు. ఒకసారి ఇగో నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఇవి. ఇక ఈ గేమ్లో అయితే ప్రతి మెంబర్కి డబ్బులు వచ్చేలాగా అరేంజ్ చేశారు. ఆ కవర్లు కూడా ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్ని కవర్లు పెట్టారు. సో దట్ ప్రతి వాళ్ళు వెళ్ళి కవర్ తీసి అనౌన్స్ చేస్తారనమాట. వాళ్ళ టికెట్లో ఆ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళకి 20s, ఆ నెంబర్ మిగతా వాళ్ళకు ఉన్నప్పుడు 10s అలా ఇచ్చుకుంటూ వచ్చారు. 2 హౌసీలు అమౌంట్ అంతా కూడా ఇందులో కలిపేసి 2000 రూపీస్ వరకు కూడా ఇదే హౌసీలో ఇచ్చేశారు. ఈ హౌసీలో అయితే అందరికీ దరిదాపుగా 150 అబోవే వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు ఈ హౌసీలో. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఆ నెంబర్ లేకపోతే 150 మటుకు కంపల్సరీగా వస్తుంది. లక్ ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడు ఆ నెంబర్ వాళ్ళ టికెట్లో ఉంటే ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇలా అక్కడ ఉన్న మెంబర్స్ అందరం కూడా వెళ్ళి ఒక్కొక్క కవర్ సెలెక్ట్ చేసుకోవడం, చదవడం జరిగిందండి.
ఇది ఎలా అంటే ఇంచుమించుగా మై గేమ్ లాంటిదే. బట్ ఎలా అంటే మా లక్ మా చేతిలోనే అన్నట్టు మనం తీసుకున్న కాయిన్స్ని బట్టి ఆధారపడి ఉండేటట్టుగా డిసైడ్ చేశారు. అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారులేండి, ఎందుకంటే కొంచెం అమౌంట్స్ భారీగానే వచ్చాయి కదా. ఇంకా సెకండ్ హౌస్ అయ్యేసరికి సెకండ్ రౌండ్ స్నాక్స్గా ఇవి సర్వ్ చేశారండి. ఒక స్టార్టరు, దానికి మయోనీస్ కాంబినేషను అండ్ జీడిపప్పు సాగే పాకంలాగా ఇలా సర్వ్ చేశారు. ఈ సాగే జీడిపప్పు పాకం అయితే మా హోస్ట్ పద్మగారు ఇందులో బాగా ఫేమస్ అండి. ఆవిడ ఇంటి దగ్గర తయారు చేసి మరీ తీసుకొచ్చారు. ఇవాళ కూడా ఆవిడ కిట్టి ఎప్పుడైనా సరే మాకు కంపల్సరీగా ఈ డిష్ ఉండి తీరవలసిందేనండి. ఇది ఇంకా థర్డ్ హౌస్ అండి. ఇది ఎలా అంటే అందరికీ హోస్ట్ టికెట్స్ ఇచ్చేశారు. దాంట్లో జల్దీ 5 లైన్స్, ఫుల్ హౌసీలు, అబవ్ 50 బిలో 50లు అన్ని ఆప్షన్స్ పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లైన్స్ కానీ జల్దీ 5 కానీ ఎవరికి అవుతుంది అనేది మనం గెస్ చేసి బెట్ చేస్తే విన్ అయితే గిఫ్ట్ అన్నమాట. అంటే ఇక్కడ హోస్ట్లు ఏం చెప్తున్నారంటే మన టికెట్ ఎవరికి చూపించకుండా రౌండప్ చేసుకోమంటున్నారు వాళ్ళు కాల్అవుట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఎదుటి వ్యక్తికి వాళ్ళకి హౌసీ అవుద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, వాళ్ళకి అవ్వితే కనుక మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేటట్లుగా చెప్పారు. ఇంకొకటి వచ్చేసి బెట్టింగ్. మీరు ఏం చేయాలంటే, నేను ఎవరిని చూడొద్దన్నాను, పక్కన వాళ్ళు కొంచెం అవలీలగా కనపడతారు కదా, వాళ్ళు 45 రౌండ్ చేస్తున్నారు అలా. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఫస్ట్ హౌస్ మీద బెట్ వేయచ్చు. మీరున్నారండి, సంజాంటికి అయిపోతున్నాను, అయ్యే వచ్చింది అనుకో, యూ కెన్ బెట్ ఎవరెవరి మీద. ఇదిగోండి, ఇది మళ్ళా ఇంకొక హౌసీకి మధ్యలో ఇదొక స్నాక్గా పంపించారు. తర్వాత సమ్మర్ కదా అని వాళ్ళు అరేంజ్ చేసిన మామిడికాయ ముక్కలు, ముంజులు ఈ సమ్మర్కి తగ్గట్టుగా మాకు అవి కూడా సర్వ్ చేశారు. ఇక హౌసీలన్నీ అయిపోయిన తర్వాత మా హోస్ట్ రాధిక్ గారు అయితే, ఆవిడ డిజైనర్ అని చెప్పాను కదండి, ఆవిడ మా అందరి కోసం తలా ఒక బ్లౌజ్ పీస్ మీద ఆవిడ పెయింట్ చేసి అందరికీ సరదాగా గిఫ్ట్గా తీసుకొచ్చారండి. అన్ని బ్లౌజులు కూడా వైట్ మీదే చేశారండి. అయితే ఒక్కో బ్లౌజ్ పీసు ఒక్కో వెరైటీగా చాలా యూనిక్గా పెయింటింగ్స్ వేశారండి. చిలకలు, హనీ బీసు, లేడీ బగ్స్, సీనరీస్, పిచ్వాయి ఆర్ట్, ఫ్లవర్స్, ప్యారెట్స్, పీకాక్స్, స్వాన్స్, ఎలిఫెంట్స్ ఇలా రకరకాలుగా పెయింటింగ్స్ వేసి తీసుకొచ్చారండి. అన్నీ అందరికీ కూడా చాలా బాగా నచ్చాయండి. అందరూ ప్రతిసారి ప్రతి కిట్టీలో ఇలాగ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అనేది రూల్ అయితే ఏం కాదు కానండి, సరదా అండి, అదొక సరదా అంతే. రాధిక్ గారు అయితే మాత్రం ఆవిడ ప్రతి కిట్టీలో అందరికీ తలా ఒక బ్లౌజ్ పీసు ఏదో ఒక వెరైటీగా ఇలా ఇస్తూ ఉంటారు. అందరికీ తలా ఒక గిఫ్ట్ ప్యాకెట్ లాగా అలా ఇచ్చారండి. మేమందరం చేతులతో పట్టుకుని ఉన్నాం చూడండి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లౌజ్ పీసు, అలాగే ఒక నెమలి పించాల విసనకర్ర లాంటిది ఇచ్చారు. ఇక అందరికీ లంచ్ కోసం ఇప్పుడు మా కిట్టీకి జరిగిన ఆపోజిట్ ప్లేస్లోనే టేబుల్స్ వేసి అరేంజ్ చేసి ఉందండి. అక్కడ చిన్న డైనింగ్ రూమ్ లాగా, అక్కడే మా అందరికీ లంచ్ అరేంజ్ చేశారు. హోస్ట్లు ఇద్దరు ఇంటి దగ్గర నుంచి ఒకళ్ళు ఆవకాయ రైసు, ఒకళ్ళు కర్డ్ రైసు తీసుకొచ్చారండి. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి ఆ 3 వెరైటీస్తో మాకు లంచ్ ఇచ్చారండి. ఇప్పటికే స్నాక్స్ ఎక్కువైపోయినాయి వద్దు అని అందరూ గొడవ చేశారు. కాకపోతే అన్నీ అరేంజ్ చేసినవి తప్పదు కాబట్టి తలా కొంచెం టేస్ట్ చేశామండి. కిట్టి పార్టీస్ అంటే వెళ్ళడం, గేమ్స్ ఆడుకోవడం, డబ్బులు ఇవ్వడం, తిరిగి రావడం అని అనుకుంటారు కానీ అండి అందరూ. కానీ నా దృష్టిలో కిట్టి పార్టీ అంటే అదొక స్ట్రెస్ రిలీజ్ బూస్టర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఇంటి పనులతో ఒత్తిళ్ళతో ఎప్పుడూ బిజీగా గడిపే ఆడవాళ్ళకి ఇలా కిట్టి పార్టీలో గడిపిన 2-3 గంటలు నవ్వుకున్న నవ్వులు, పంచుకున్న క్షణాలు చాలా ఆనందంగా ఉంటాయి. ఈ టైంలో ఇంటి పనులన్నీ మర్చిపోతాం. ఇలా ఫ్రెండ్స్ మధ్య రిఫ్రెష్ అయ్యి మనలో సంతోషం పెరిగితే మన కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకే ప్రతి హౌస్ వైఫ్కి ఇలాంటి బ్రేక్ చాలా అవసరం. ఏమంటారు ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్టేనా? సో లేడీస్, మీరు కూడా హ్యాపీగా ఉండండి, ఇల్లంతా హ్యాపీగా ఉంచండి. ఇంకా మా లంచ్ ముగించుకుని వెళ్ళబోతుంటే మా కిట్టి హోస్ట్లైన రాధిక గారు, పద్మ గారు మా అందరికీ ఈ ఘాటియా అండ్ పచ్చిమిర్చి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇగో పద్మ గారు, రాధిక గారు కలిసి మాకు రిటర్న్ గిఫ్ట్గా ఇవి కాపిడి అంటారు అండ్ ఘాటియా అంటారు, ఏదైనా ఒకటే పేరు, దీనికి పచ్చిమిరపకాయ కాంబినేషన్తో తింటారు. ఇలా మా కిట్టి ముగించుకుని ఇళ్ళకి చేరుకున్నామండి.
ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.